ఇవాళ నేను చూపించే సొరకాయ ఉసిరికాయ రోటి పచ్చడి రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి. హలో మాస్టర్, ఏమండే మేడం గారు, వెల్కమ్ టు ఇంకొక ఎపిసోడ్ ఆఫ్ సూపర్ హిట్ అయ్యే రోటి పచ్చళ్ళు. వేడన్నంలో పచ్చడి కలుపుకొని నేతి చుక్క తగిలించి తింటుంటే ఉంటుందండి ఇంగో వాసన తెలుస్తూ, పుల్లగా కారం కారంగా కమ్మగా, తలుచుకుంటేనే నోట్లో నీళ్లు వచ్చేసేలాగుంటుంది. నన్ను నమ్మండి, మీకు పక్కాగా నచ్చుతుంది. ఎలా చేయాలంటే, ఒక 6 ఉసిరికాయల్ని కడిగి ఆరబెట్టేసుకోండి. అరముక్క లేత సొరకాయని చెక్కుతో సహా మీడియం సైజ్ ముక్కలుగా కోసి పెట్టుకోండి. ఒక 10 కారం ఉన్న పచ్చిమిరపకాయల్ని తుంచుకొని పక్కనుంచుకోండి. రాచిప్పలో వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె వేడెక్కాక ఉసిరికాయల్ని వేసి మగ్గేదాకా తిప్పుతూ ఉండండి. ఉసిరికాయలు మెత్తగా మగ్గిపోవాలి గుర్తుంచుకోండి. తర్వాత పచ్చిమిరపకాయల్ని వేసి బాగా మగ్గనివ్వండి. కారం ఉన్న పచ్చిమిరపకాయలు అయితే పచ్చడి రుచి పీక్స్ లో ఉంటుందండి. అదే మూకుళ్ళలో సొరకాయ ముక్కల్ని వేసి మెత్తబడేదాకా వేపుకొని పక్కకి తీసేయండి. రోట్లో గాని మిక్సర్ లో గాని ఉసిరికాయల్ని వేసి ఒకసారి దంచుకొని గింజల్ని తీసేయండి. ఇప్పుడు కొంచెం రాళ్ళుప్పు, పసుపు వేసి ఉసిరికాయలు గుజ్జు అయ్యేలాగా దంచుకోండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయల్ని వేసి ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా వాటి మీద చూపించండి. ఫైనల్ గా సొరకాయ ముక్కల్ని వేసి కచ్చాబచ్చాగా దంచుకోండి. సొరకాయ ఉసిరికాయ రుచుల్ని భలేగా బ్యాలెన్స్ చేసుకుంటాయండి. పచ్చడిలో తాలింపు పెట్టుకునేటప్పుడు నూనె, ఆవాలు, ఇంగువ ఎక్కువగా వేసుకోండి. పోపు నూరుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకోండి. పచ్చడి గుమగుమలాడుతూ 3-4 రోజులు బేషుగ్గా ఉంటుంది.